ఎస్, స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ రెజొనెన్స్. ఓకేనా? మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఏంటి? రెజొనెన్స్. మనం రెజొనెన్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ పాటికే మీకు ఈ ఆర్గానిక్ మాలిక్యూల్ అది ఏదైనా కావచ్చు, దాని స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అది బాండ్ లైన్ ఫార్ములా కావచ్చు, కండెన్స్డ్ ఫార్ములా కావచ్చు, ఫుల్ స్ట్రక్చర్ కావచ్చు. ఏదైనా స్ట్రక్చర్ని పేపర్ మీద రాయడంలో మీకు ఇబ్బంది ఉండకూడదు. మీరు అలా రెడీ అయిపోయిన తర్వాత ఈ టాపిక్ రావాలి. రెజొనెన్స్. రెజొనెన్స్కి ఇంకో పేరు ఉందిరా, మీసోమెరిజం. ఆల్రెడీ ఆర్గానిక్లో కొంచెం ముందుకెళ్ళిన స్టూడెంట్స్కి పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంటుంది. మీసోమెరిక్ ఎఫెక్ట్ అని వినుంటారు. మీసోమెరిక్ ఎఫెక్ట్కే ఇంకొక పేరు రెజొనెన్స్ ఎఫెక్ట్ అని వినుంటారు. ఎందుకో ఇదే చూడండి, రెజొనెన్స్కే ఇంకో పేరు మీసోమెరిజం. యాక్చువల్గా ఇది కెమికల్ బాండింగ్ చాప్టర్లో వస్తుంది. చాప్టర్లో ఒక పార్ట్ లాగా, ఒక భాగంగా చాప్టర్లో స్మాల్ పార్ట్లా వస్తుంది రెజొనెన్స్. కానీ ఆర్గానిక్లో చాలా అవసరం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్లో చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ రెజొనెన్స్. ఏంటి సార్ రెజొనెన్స్ అంటే? ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామే. ఓకే, ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం? లెట్ us టేక్ కార్బోనేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. కార్బోనేట్ ఏంటన్నా? కార్బోనేట్ యానియాన్. కార్బోనేట్ ఫార్ములా ఏంటి చెప్పండి? CO3 2-. ఓకేనా? ఇప్పుడు ఈ CO3 లూయిస్ డాట్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేయమన్నాను అనుకోండి మిమ్మల్ని. అప్పుడు లూయిస్ డాట్ స్ట్రక్చర్ ప్రపోజ్ చేయడానికి ఒక మెథడ్ ఉంది, గుర్తుందా? ఆ మెథడ్ ఫాలో అయ్యి స్ట్రక్చర్ ప్రపోజ్ చేస్తారా? అవునా? నేను డైరెక్ట్గా స్ట్రక్చర్ అయినా లేదా ఒకసారి ఫాస్ట్గా ఎలా చేస్తాం ఫాస్ట్గా? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కనుక్కుంటారు. కార్బన్ వ్యాలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ప్లస్, ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కార్బన్ వ్యాలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ వ్యాలెన్సీ షెల్లో 6 ఎలక్ట్రాన్స్, 3 6 are 18 ఎలక్ట్రాన్స్, ప్లస్ ఇక్కడ 2- ఉంది అంటే 2 ఎలక్ట్రాన్స్, మొత్తం ఎంత? 24 ఎలక్ట్రాన్స్. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? 6n+2 = P అనే ఫార్ములాను ఉపయోగించి Pకి వాల్యూ కనుక్కోవాలి. 6 × n వాల్యూ ఎంత? 3 + 1 4. 3 atoms + 1 atom 4 atoms ప్లస్ 2 ఏమైంది? అది 6 4s are 24 + 2 26 వచ్చింది. 26 Pకి వాల్యూ కనుక్కున్నాం. P వాల్యూ కనుక్కున్నాం. ఓకేనా? ఆ తర్వాత ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఎలా కనుక్కుంటాం? వాల్యూ P 26 - వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 24 ఎంత? 2 పై ఎలక్ట్రాన్స్ అని అర్థమైంది. పై ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయని అర్థమైంది. అంటే 2 పై ఎలక్ట్రాన్స్తో నువ్వు ఒక పై బాండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక పై బాండ్, 1 పై బాండ్ ఉంది అని అర్థమైంది. ఈ ప్రొసీజర్ అంతా చూసిన తర్వాత ఇక్కడ ఒకటే పై బాండ్ ఉందని అర్థమైంది. ఓకేనా? ఆ తర్వాత ఈ నాలెడ్జ్తో మనం ఇప్పుడు కార్బోనేట్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ప్రపోజ్ చేస్తాం. ఎట్లా ప్రపోజ్ చేస్తాం? కార్బన్ సెంట్రల్ ఆటమ్, షేపులు జామెట్రీల గురించి వరీ అవ్వద్దని చెప్పాను. అంతా ఆయన లూయిస్ డాట్ స్ట్రక్చర్స్లో అంతా ఏదర్ లీనియర్ లేకపోతే రైట్ యాంగిల్స్ కదా. కాబట్టి ఒక ఆక్సిజన్ ఇక్కడ, ఇంకో ఆక్సిజన్ ఇక్కడ రైట్ యాంగిల్స్లో నేను రాశాను. ఆ తర్వాత మినిమం ఒక బాండ్ ఉంటుంది కదరా. బాండ్ లేకుండా ఎందుకు ఉంటుంది? ఒక బాండ్ వేసేస్తాను వీటి మధ్య. సరేనా? ఒక బాండ్ వేసేస్తాను. ఆ తర్వాత కష్టపడి క్యాలిక్యులేట్ చేశాం కదా ఒక పై బాండ్ ఉందని, ఆ పై బాండ్ కూడా ఇచ్చేస్తాను. ఎక్కడ ఇద్దాం? ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడైనా ఇవ్వచ్చు. సరే, నేను ఒక చోట ఇస్తాను. 3 ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఇవ్వడానికి. సరే, నేను ఇక్కడ ఇస్తాను పై బాండ్. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మొత్తం మన దగ్గర ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వాడుకున్నాం? 1 2 బాండ్ పేరు ఇది. 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ వాడేసాం. 24లో 8 వాడేసామంటే ఇంకా 16 ఉన్నాయి. 24లో 8 16 ఉన్నాయి. ఇప్పుడు ఈ 16 ఎలక్ట్రాన్స్ని ఏం చేయాలి అంటే వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంచాలి. ఎలా పంచాలి? అందరికీ ఆక్టెక్ట్ వచ్చేలాగా పంచాలి. ఆల్రెడీ ఇదంతా డిస్కస్ చేసిన క్లాస్ కదా, కొంచెం స్పీడ్గానే చెప్తున్నాను.
పంచండి. ఇప్పుడు ఈ ఆక్సిజన్కి ఇవ్వండి 1 2 3 4 5 6 7 8. దీని సంగతి ఏంటి 1 2 3 4 5 6 7 8. దీని సంగతి ఏంటి 1 2 3 4 5 6 7 8 8 8 16 16 ప్లస్ 4 16 ప్లస్ 4 20, మొత్తం 20 ఎలక్ట్రాన్స్. అంటే మన దగ్గర ఉన్న ఒక్క నిమిషం, మన దగ్గర ఉన్న 24 ఎలక్ట్రాన్స్లో 8 వాడేసాం. 24 మైనస్ 8 అనగా ఇంకా 16 ఉన్నాయి. 16లో 1 2 3 4 5 6, ఇక్కడ ఒక 6 ఇచ్చాం, అవునా? అంటే 10 ఉన్నాయి. ఇక్కడ ఒక 4 ఇచ్చాం, 1 2 3 4 అంటే 6 ఉన్నాయి. ఇక్కడ ఒక 6 ఇచ్చాం. అట్లా అందరికీ ఆక్టెక్ట్ ఉండాలన్న ఉద్దేశంతో డిస్ట్రిబ్యూట్ చేసాం, బాగానే ఉంది. ఓకేనా? ఇది కార్బోనేట్ స్ట్రక్చరా అంటే ఎస్, ఇదే సార్ కార్బోనేట్ స్ట్రక్చర్, ఇదే సార్ కార్బోనేట్ స్ట్రక్చర్, ఇదే CO3 2 నెగిటివ్ స్ట్రక్చర్ అని లూయిస్ అంటాడు, లేదా లూయిస్ డాట్ స్ట్రక్చర్ నేర్చుకుని మనం అంటాం, అవునా? కానీ ప్రాక్టికల్గా చూస్తే, ప్రాక్టికల్గా అంటే స్పెక్ట్రోస్కోపీ స్టడీస్ ఉంటాయి. అంటే మన బాడీలో ఏదైనా తెలుసుకోవాలంటే ఎక్స్రేస్ పాస్ చేసినట్టు కెమికల్ మాలిక్యూల్స్ లోపల స్టడీ చేయాలంటే అక్కడ కూడా ఏవో రేస్ పాస్ చేస్తారు. ఆ బయటకు వచ్చిన రిజల్ట్ బట్టి స్కానింగ్ రిపోర్ట్ లాగా లోపల డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో ప్రాక్టికల్ స్టడీస్ లేదా కెమికల్ రియాక్షన్స్తో కూడా ప్రూవ్ చేయొచ్చు, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉందని. అట్లా ఏదో ఒక ప్రాక్టికల్గా చూస్తే కార్బోనేట్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుందిరా. కష్టపడి లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనం ప్రపోజ్ చేశాం కదా, మరి మనం ప్రపోజ్ చేసిన స్ట్రక్చర్ కరెక్ట్ అయితే కార్బోనేట్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ ఈ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కదా. ఫర్ సపోజ్ ఈ స్ట్రక్చర్ చూస్తే మీకేమనిపిస్తుంది? కార్బోనేట్లో CO బాండ్స్ 2 రకాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఎలా? ఒకటి సింగిల్ బాండ్, ఇంకొకటి డబుల్ బాండ్. సో కార్బన్కి ఆక్సిజన్ మధ్య బాండింగ్ ఎలా ఉందని అనిపిస్తుంది మీకు? సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అనిపిస్తుందా? కానీ ప్రాక్టికల్గా ల్యాబ్లో చూస్తే కార్బోనేట్లో ఉన్న 3 CO బాండ్స్ ఒకలాంటివే అని తేలింది ప్రాక్టికల్గా. మరి ప్రాక్టికల్గానేమో అలా ఉంది, రిజల్ట్ మన స్ట్రక్చర్ ఏమో ఇలా ఉంది. మనం ఎక్కడ తప్పు చేసామబ్బా అని ఆలోచిస్తాం. ఏం తప్పు చేయలేదే, ప్రొసీజర్ అంతా బాగానే ఉందే, అవునా? రెండోది, సరే కార్బన్కి ఆక్సిజన్కి బాండ్ లెంత్ ఉండాలి, సింగిల్ బాండ్ లెంత్. సైంటిస్టులకు సింగిల్ బాండ్ లెంత్ ముందే తెలుసు. కార్బన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్ లెంత్ ఏదో ఒక వాల్యూ x అనుకుంటారు కదా. సో ఇది x, ఇది x. ఇప్పుడు డబుల్ బాండ్ లెంత్ కదా, ఇది x అనుకుందాం, ఇది y అనుకుందాం. బాండ్ లెంత్ అప్పుడు ఇది సారీ ఇది x అనుకుందాం, ఇది కూడా xే, ఇది y కదా. మరి x నాట్ ఈక్వల్ టు y కదా, అవునా? లూయిస్ డాట్ స్ట్రక్చర్ ప్రకారం చూస్తే x నాట్ ఈక్వల్ టు y కదా. శ్రద్ధగా వినండి. ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీలో భాగంగా రెజొనెన్స్ బాగా అర్థమైతేనే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ బాగా గీయగలుగుతాం, యారోమాటిక్ అవన్నీ కూడా బాగా చేయగలుగుతాం. శ్రద్ధగా వినండి. అందుకే కెమికల్ బాండింగ్ టైంలో వచ్చాను నేను, ఇది చెప్పలేదు మీకు, రెజొనెన్స్ చెప్పలేదు, అవునా? చూసుకోండి జాగ్రత్తగా. x నాట్ ఈక్వల్ టు y, సింగిల్ బాండ్ ఇది. ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది సింగిల్ బాండ్, ఇది డబుల్ బాండ్ కదా, అవునా? ప్రాక్టికల్గా చూస్తే కార్బోనేట్లో కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండ్ అంట డబుల్ బాండు కాదంట, సింగిల్ బాండు కాదంట, ఆ మధ్యలో ఏదో వాల్యూ ఉందంట. అదేంటి? అయితే డబుల్ బాండ్ అవ్వాలి లేదా సింగిల్ బాండ్ అవ్వాలి, ఆ మధ్యలో ఉండడం ఏంటి? అలాగే బాండ్ స్ట్రెంగ్త్ చూస్తే డబుల్ బాండ్ స్ట్రెంగ్త్ అయినా ఉండాలి, సింగిల్ బాండ్ స్ట్రెంగ్త్ అయినా ఉండాలి. కానీ ప్రాక్టికల్గా కార్బోనేట్లో కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండ్ లెంత్, బాండ్ స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ అటు డబుల్ బాండ్ అంతా లేవు, సింగిల్ బాండ్ లాగా లేవు, ఆ మధ్యలో ఎక్కడ ఉందంట. సో మనం ఎక్కడ తప్పు చేసాము? ఒక మాలిక్యూల్ లేదా అయాన్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ప్రపోజ్ చేసే విధానాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యి గీసాం కదా. ఎక్కడ తప్పు చేసామని తలలు బాదుకుంటే సైంటిస్టులు, వాళ్ళకైనా మనకైనా ఒకటి అనిపిస్తుంది. మనం ఎక్కడ తప్పు చేసామంటే, తప్పు అనొచ్చు, తప్పు కాదనొచ్చు, సరే మనం ఎక్కడ తప్పు చేసామంటే
ఒక పై బాండ్ ఉందని తెలుసుకున్న తర్వాత ఆ పై బాండ్ వేయడానికి ఇక్కడ ఒక అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం ఉన్నా సరే కేవలం ఒక చోటే వేసి దీన్నే ఫైనల్ స్ట్రక్చర్గా డిసైడ్ అయిపోయాను. బహుశా మనం ఇలా అనుకోవడమే పొరపాటు అయ్యిందేమో అని సైంటిస్టులకు అనిపించింది. డబుల్ బాండ్ని ఒక డబుల్ బాండ్ ఉందని ఈ థియరీ చెప్తుంది. ఆ ఉన్న ఒక్క డబుల్ బాండ్ని ఇక్కడ వేయచ్చు, ఇక్కడ వేయచ్చు, ఇక్కడ వేయచ్చు, 3 చోట్లలో ఎక్కడైనా వేయచ్చు. మనమేమనుకున్నాం, ఆ 3 ఒకలానే ఉన్నాయి కదా, ఇక్కడ వేస్తే ఏంటి, ఇక్కడ వేస్తే ఇప్పుడు ఇక్కడ వేసాను అనుకో, దీన్ని ఇలా తిప్పితే సరిపోదు కదా అనుకుంటాం మనం. కానీ వాస్తవానికి ఈ ఆక్సిజన్ ఆటం వేరు, ఆ ఆక్సిజన్ ఆటం వేరు, 3 డిఫరెంట్ ఆక్సిజన్ ఆటమ్స్ కదా, సేమ్ ఎలిమెంట్ అయితే అయి ఉండొచ్చు. అవునా? ఒక మాలిక్యూల్లో 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయనుకో, ఒకదానికి డబుల్ బాండ్ వేసి ఇంకో దానికి సింగిల్ బాండ్ వేస్తే డిఫరెంటే కదా, 2 ఆక్సిజన్స్ అయి ఉండొచ్చు. అది డబుల్ బాండ్తో కనెక్ట్ అయిన ఆక్సిజన్, ఇది సింగిల్ బాండ్తో కనెక్ట్ అయిన ఆక్సిజన్ కదా. సో ప్రాబ్లం ఏమై ఉంటుందని సైంటిస్టులు అనుకుంటున్నారు, డబుల్ బాండ్కి 3 పొజిషన్స్ ఇచ్చే అవకాశం ఉన్నా మనం ఒక చోటే ఇచ్చాం కదా, బహుశా ఈ కారణం చేతే కార్బోనేట్కు ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ మనం ఈ స్ట్రక్చర్తో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నామా అని సైంటిస్టులకు అనిపించింది. అప్పుడు ఇంకేముంది, అనిపించాక ఆగుతారా ఏంటి? వెంటనే ఆ రెండో స్ట్రక్చర్ కూడా ఎట్లా, రెండో స్ట్రక్చర్ అంటే డబుల్ బాండ్ ఒకసారి ఇక్కడ వేసాం కదా, నెక్స్ట్ టైం ఇక్కడ కూడా వేద్దాం, తప్పేముంది. డబుల్ బాండ్ ఇక్కడ వేసాం అంటే దీనికి 2 లోన్ పేర్లు, దీనికి 3 లోన్ పేర్లు, దీనికి 3 లోన్ పేర్లు. ఓహో, ఎస్. మరి ఈ డబుల్ బాండ్ ఇక్కడ ఉండే అవకాశం ఉంది, ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఈ 2 పాసిబిలిటీస్ అయిపోయాయి. మరి ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంది కదా, అది కూడా రాసేయండి సార్. ఇంక ఈ డేటా వద్దు కదా, మీరు నోట్ చేసుకోండి, ఆల్రెడీ మీ నోట్స్లో ఉంటుంది అదంతా. డబుల్ బాండ్ని ఇక్కడ ఒకసారి వేసి ఇప్పుడు ఇక్కడ వేస్తాం. కార్బన్ డబుల్ బాండ్ ఈసారి ఇక్కడ వేసాను. ఓకేనా? సో ప్రాబ్లం ఏంటి, లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనం మాలిక్యూల్స్కి ప్రపోజ్ చేస్తాం. ఎవరికి బాగా వర్కౌట్ అవుద్ది, ఎవరైతే ఆక్టెక్ట్ రూల్ని బాగా ఫాలో అవుతుంటారో వాళ్ళకి లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ మనం బాగా ప్రపోజ్ చేస్తాం. ఆ ప్రపోజ్ చేసే ప్రాసెస్లో డబుల్ బాండో పై బాండో ఈ ఎలక్ట్రాన్ పేర్సో వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఇక్కడ వేసాం కాబట్టి 2 ఎలక్ట్రాన్ పేర్లు, వీళ్ళిద్దరికి చెరొక 3 ఎలక్ట్రాన్ పేర్లు. అదే డబుల్ బాండ్ ఇక్కడ వేస్తే దీనికి 2 ఎలక్ట్రాన్ పేర్లు, ఒక పై బాండు, వీళ్ళిద్దరికి చెరొక 3 ఎలక్ట్రాన్ పేర్లు, లోన్ పేర్లు అంటారు కదా. ఈ పేరుని ఏమంటారు, లోన్ పేర్ అంటారు. బాండింగ్లో ఉన్న పేరుని బాండ్ పేర్ అంటారు, అది మీకు తెలుసు. వేసాం, ఓకేనా? సో స్ట్రక్చర్ని ప్రపోజ్ చేసే ప్రాసెస్లో ఆ డబుల్ బాండ్ని కానీ ఆ పేరుని కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీసు గీసాం. ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీ గీయాల్సి వచ్చింది. ఎందుకు అంటే we can't explain all the properties of this molecule or ion with a single Lewis structure. ఎప్పుడైతే ఒక లూయిస్ స్ట్రక్చర్తో మాలిక్యూల్ని కానీ అయాన్ కానీ తీశారు. ఇప్పుడు ఈ 3 కార్బోనేట్ కాదంటారేంటి? అవును, ఈ 3 కార్బోనేట్ స్ట్రక్చర్స్ కాదు. ఈ కార్బోనేట్ యొక్క స్ట్రక్చర్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మరి ఇవేంటి సార్ అంటే ఇవి రిజొనెన్స్ స్ట్రక్చర్స్. అయితే రిజొనెన్స్ స్ట్రక్చర్స్ అయితే స్ట్రక్చర్స్ కావా? రిజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆర్ నాట్ రియల్. రిజొనెన్స్ స్ట్రక్చర్స్ ఇవి రిజొనెన్స్ స్ట్రక్చర్స్, ఇక్కడ బ్రాకెట్లో రాసేస్తాను, నాట్ రియల్. ఇది రియల్ కాదు, హైపోథెటికల్ ఇవి.
వీటికి ఇంకో పేరు ఉంది రోయ్, రిజనెన్స్ స్ట్రక్చర్స్ ఆర్ కెనోనికల్ స్ట్రక్చర్స్. ఓకేనా? అరే సుబ్బారావు, కార్బోనేట్కి స్ట్రక్చర్ వేయరా అన్న పాపానికి, కార్బోనేట్ అనే అయాన్ ఇచ్చి దానికి స్ట్రక్చర్ వేయరా అన్న పాపానికి 3 వేసావు. 3 వేసి 3 ఏది కార్బోనేట్ కాదంటున్నాం. ఇదేమన్నా న్యాయంగా ఉందా అంటే నాన్న జాగ్రత్తగా చూడండి, అది ఆ స్ట్రక్చర్ ప్రాబ్లం, ఆ మాలిక్యూల్ ప్రాబ్లం కాదు, అది మనకున్న రిస్ట్రిక్షన్. ఈ మైక్రో లెవెల్లో మాలిక్యూల్స్ని యాటమ్స్ని మనం కంటితో చూడలేం, వాటిని మనకి చూపించే మైక్రోస్కోప్లు ఇంకా పుట్టలేదు. అర్థమవుతుందా? సంతా మన ఇమాజినేషన్లో చేయాల్సి వస్తుంది. అంటే కార్బోనేట్ అనే ఈ మాలిక్యూల్, ఈ అయాన్ ఏదైతే ఉందో దీని స్ట్రక్చర్ని ప్రపోజ్ చేయడానికి మనకు ఒక స్ట్రక్చర్తో అవ్వట్లేదు, 3 స్ట్రక్చర్స్ ప్రపోజ్ చేసాం. 3 ఏది సార్ కార్బోనేట్ అంటే ఈ 3 కాదు, ఈ 3 నుంచి వచ్చిన హైబ్రిడ్ అన్నమాట. ద హైబ్రిడ్ ఆఫ్ ది above structures gives you the real అనండి ఒరిజినల్ రియల్ CO3 2 నెగటివ్ స్ట్రక్చర్. అంటే కార్బోనేట్కి స్ట్రక్చర్ ఇది కాదు, ఈ 3 యావరేజ్ అనుకోండి, ఈ 3 కలిపేస్తే వచ్చిన హైబ్రిడ్ అనుకోండి. ఇమాజినేషన్ అంటే ఇది ఈ 3 కలిసి ఒక ఇమాజినరీ హైబ్రిడ్, అది ఒరిజినల్ కార్బోనేట్. సార్ మాటలు చెప్పడం బాగానే ఉంటుంది సార్, ఆ హైబ్రిడ్ ఏదో అంటున్నారు కదా, దాన్ని పేపర్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలి సార్ అంటే ట్రై చేద్దాం. ఇదిగో చూడండి, ట్రై చేద్దాం. ఎలా ట్రై చేద్దామంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, యాటమ్స్ 3 స్ట్రక్చర్స్లోనూ యాటమ్స్ కదలలేదు కదా, యాటమ్ అనేది ప్లేస్ చేంజ్ చేయలేదుగా నేను, అవునా? యాటమ్స్ అలాగే రాసాయి, యాటమ్స్ కదలట్లేదు. అలాగే సింగిల్ బాండ్ సిగ్మా ఈ గ్రీన్ కలర్లో ఉన్నది సిగ్మా బాండ్ కదా, డబుల్ బాండ్లో ఒకటి సిగ్మా ఒకటి పై, ఆ గ్రీన్ కలర్లో ఉన్నది నేను సిగ్మా అనుకుంటాను, అప్పుడు ఇది సిగ్మా బాండ్స్ 3 స్ట్రక్చర్స్లోనూ ఒకేలా ఉన్నాయి. సో అవి కూడా గీసాయి. ఓకేనా? అవి కూడా గీసాయి. మరి ఏంటి సార్ మారుతుందంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ స్ట్రక్చర్లో ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఇక్కడ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంది. నెక్స్ట్ స్ట్రక్చర్లో సింగిల్ బాండ్ క్యారెక్టర్, నెక్స్ట్ స్ట్రక్చర్లో సింగిల్ బాండ్ క్యారెక్టర్. కానీ ఈ స్ట్రక్చర్లో ఈ కార్బన్ ఆక్సిజన్ బాండ్కి సింగిల్ బాండ్ క్యారెక్టర్ ఉంది, నెక్స్ట్ డబుల్ బాండ్ క్యారెక్టర్, నెక్స్ట్ మళ్ళీ చూస్తే సింగిల్ బాండ్ క్యారెక్టర్, నెక్స్ట్ ఇది డబుల్ బాండ్ క్యారెక్టర్, ఇక్కడ సింగిల్ బాండ్ క్యారెక్టర్, ఇక్కడ మళ్ళీ సింగిల్ బాండ్ క్యారెక్టర్. అంటే మీరు ఏ ఒక్క బాండ్ అయినా తీసుకోండి, ఇప్పుడు ఈ స్ట్రక్చరే కార్బోనేట్ అని నేను ఫిక్స్ చేస్తే ఈ బాండ్ను సింగిల్ అని తేల్చేయొచ్చు. కానీ ఇది ఈ 3 కలిసిన హైబ్రిడ్ అన్నప్పుడు ఇక్కడ సింగిల్ బాండ్ క్యారెక్టరు కాస్తంత డబుల్ బాండ్ క్యారెక్టర్. అలాంటప్పుడు ఏమవుతుంది, బాండ్ క్యారెక్టర్ సింగిల్ బాండ్కి డబుల్ బాండ్కి మధ్యలో ఎక్కడ ఉంటుంది కదా హైబ్రిడ్ క్యారెక్టర్. దాన్ని పేపర్ మీద ఎలా చూపించాలి, దాన్ని పేపర్ మీద సింగిల్ బాండ్ వేసేయండి, ఆ తర్వాత ఇలా డాటెడ్ లైన్స్తో సిగ్మా బాండ్ ఎలాగో చేంజ్ అవ్వట్లేదు కదా, పై బాండ్ మారుతుంది కదా. ఇక్కడ చూడు, ఈ స్ట్రక్చర్లో సింగిల్ బాండ్ ఉన్నా, నెక్స్ట్ స్ట్రక్చర్లో సింగిల్ బాండ్ ఉన్నా, తర్వాత డబుల్ బాండ్ ఉంది. ఈ స్ట్రక్చర్ చూసి ఇక్కడ డబుల్ బాండ్ క్యారెక్టర్ అంటావా, ఈ 2 స్ట్రక్చర్లు చూసి సింగిల్ బాండ్ క్యారెక్టర్ అంటావా, ఆ మధ్యలో ఎక్కడో హైబ్రిడ్ అని చెప్పాలి మనం. సో దాన్ని పేపర్ మీద ఎలాగా డాట్ 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 అట్లా అనమాట. ఓకేనా? అండ్ దెన్ మీరు జాగ్రత్తగా చూస్తే CO3 2 నెగిటివ్ కదా, ఆ 2 నెగిటివ్ ఛార్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ 2 నెగిటివ్ ఇదిగో ఈ ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ మీరు చూస్తే -1 ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ -1 లేదా ఛార్జ్ -1 అవునా కదా. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మరి ప్రతి స్ట్రక్చర్లో ఇక్కడ -1
దిస్ వన్ -1 ఇది కూడా -1, అవునా? 3 స్ట్రక్చర్స్లో. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఆక్సిజన్ నేను చూస్తాను, ఈ ఆక్సిజన్కి ఇక్కడ ఛార్జ్ ఎంత? లేదు దీని ఛార్జ్ చెప్తారా? దీని ఫార్మల్ ఛార్జ్ చెప్పడం వచ్చా? నార్మల్గా ఆక్సిజన్ వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఈ బాండ్ కట్ చేసి చెప్పు. 1 2 3 4 5 6. 6 - 6 0 కదా కదా. సో ఇది 0 ఫార్మల్ ఛార్జ్లో ఉంది ఇక్కడ, అవునా? ఇక్కడ ఇది 0 ఫార్మల్ ఛార్జ్లో ఉంది, ఇక్కడ ఇది 0 ఫార్మల్ ఛార్జ్లో ఉంది, అవునా? మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది ఫోకస్ చేయండి. ఈ ఆక్సిజన్ని చూసి, ఈ స్ట్రక్చర్ని మాత్రమే చూసి దీని ఛార్జ్ -1 అందామా? నెక్స్ట్ స్ట్రక్చర్లో కూడా -1, కానీ ఆ తర్వాత 0 కదా. ఈ ఒక్క స్ట్రక్చరే ఒరిజినల్ అయితే ఈ ఆక్సిజన్ మీద -1 ఛార్జ్ ఉంది అనేవాడిని నేను. కాదే, ఈ ఆక్సిజన్ మీద ఛార్జ్ -1 0. అంటే 2 స్ట్రక్చర్లో జాగ్రత్తగా చూడు, -1 మొత్తం కలిపి ఎంత? ఈ 2 చూడండి మొత్తం మీద. ఈ 2 నెగిటివ్ అనేది 3 ఆక్సిజన్స్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ వీళ్ళిద్దరి మధ్య ఉంది, నెక్స్ట్ స్ట్రక్చర్లో వీళ్ళిద్దరి మీద, నెక్స్ట్ స్ట్రక్చర్లో వీళ్ళిద్దరి మీద. సో 2 యూనిట్ నెగిటివ్ ఛార్జ్ అనేది 3 ఆటమ్స్ మీద డిస్ట్రిబ్యూట్ అయ్యింది. మరి ఒక్కొక్క ఆటమ్కి ఎంత చెందుతుంది? 2/3. అంటే దీని మీద ఉండే పార్షియల్ ఛార్జ్ -2/3. అర్థం చేసుకోండి, ఒక్కొక్క ఆక్సిజన్కి ఎంత ఛార్జ్ వస్తుంది? మొత్తం ఛార్జ్ 2 నెగిటివ్, దాన్ని షేర్ చేసుకుంటుంది 3, 2/3. సో ఒక్కొక్క ఆక్సిజన్కి -2/3 ఛార్జ్. సింపుల్గా ఇది ఇప్పుడు ఈ ఛార్జ్ని ఎలా ఇండికేట్ చేస్తాం? పార్షియల్ ఛార్జ్ అని రాస్తాం. ఈ సింబల్ ఏంటి? పార్షియల్ ఛార్జ్కి వాల్యూ కూడా చెప్తున్నాను, -2/3. ఓకేనా? ఎస్. అలాగే మరి ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉందా? కార్బన్ డబుల్ బాండ్. మరి ఈ స్ట్రక్చర్ చూసి ఇక్కడ డబుల్ బాండ్ ఉందన్నామా? నెక్స్ట్ స్ట్రక్చర్ చూస్తే సింగిల్ బాండ్ ఉంది, ఆ తర్వాత కూడా సింగిల్ బాండ్ ఉంది. ఇది ఒక్కటే స్ట్రక్చర్ కాదు కదా, వీళ్ళందరి నుంచి వచ్చిన హైబ్రిడ్. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, మరి ఈ బాండ్ జాగ్రత్తగా చూడండి, కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్. ఆ నెక్స్ట్ స్ట్రక్చర్లో కార్బన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్, ఆ నెక్స్ట్ స్ట్రక్చర్లో కార్బన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్. మీకు అర్థమవుతుందా? అంటే మొత్తం మీద ఎన్ని బాండ్స్? 1 2 3 4 4 బాండ్స్ 3 స్ట్రక్చర్స్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. గమనించండి జాగ్రత్తగా. ఒరిజినల్ స్ట్రక్చర్ని మనం వీళ్ళందరి నుంచి వచ్చిన హైబ్రిడ్గా చెప్తున్నాం. హైబ్రిడ్ అంటే హైబ్రిడ్లో కాస్త దీని క్యారెక్టర్ ఉంటుంది, దీని క్యారెక్టర్ ఉంటుంది, దీని క్యారెక్టర్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఏం కావాలి? కార్బన్ ఆక్సిజన్ బాండు, ఈ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ డబుల్ కాదన్నారు, సింగిల్ కాదన్నారు. డబుల్కి సింగిల్కి మధ్యలో ఉంటుందని మీరే చెప్పారు. చెప్పి ఇదిగో ఇలా పేపర్ మీద గీశారు. అది ఓకే సార్, డబుల్కి సింగిల్కి మధ్య అంటే ఎంత సార్? బాండ్ 1.2ఆ, 1.3ఆ, 1.5ఆ? వాల్యూ కూడా చెప్పాలి కదా సార్, చెప్పండి. దాన్ని బాండ్ ఆర్డర్ అంటారు. దాన్ని ఏమంటారు? బాండ్ ఆర్డర్. ఎట్లా? మొత్తం మీద ఎన్ని బాండ్స్ చూడండి, 1 2, ఇదిగో ఈ బాండే, 1 2 3 4 బాండ్స్ 3 స్ట్రక్చర్స్ మీద డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. అర్థమవుతుందా? మరి ఒక్కొక్క స్ట్రక్చర్కి ఎంత వస్తుందంటే 4/3. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసాం? జాగ్రత్తగా చూడండి. నెంబర్ ఆఫ్ బాండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ రిజోనెన్స్ స్ట్రక్చర్స్. ఓకేనా? దీన్నే బాండ్ ఆర్డర్ అంటారు. బాండ్ ఆర్డర్, రిజోనెన్స్ స్ట్రక్చర్స్లో బాండ్ ఆర్డర్ మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయవచ్చును. బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు నాన్న? నెంబర్ ఆఫ్ బాండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ రిజోనేటింగ్ స్ట్రక్చర్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ బాండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ రిజోనేటింగ్ స్ట్రక్చర్స్. ఈ విధంగా చేయొచ్చు. ఇట్లా ఎనీ మాలిక్యూల్, మీరు ఏదైనా మాలిక్యూల్ తీసుకోండి, ఆ మాలిక్యూల్ని ఒక స్ట్రక్చర్తో రిప్రజెంట్ చేయలేని పరిస్థితిలో మోర్ దాన్ 1 స్ట్రక్చర్ మనం గీస్తాం. వాటన్నిటిని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అంటారు, లేకపోతే కెనోనికల్ స్ట్రక్చర్స్ అంటారు. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేస్తాను, నోట్ చేసుకోండి. వెన్ ఏ సింగిల్ లూయిస్ స్ట్రక్చర్, when single
లూయిస్ స్ట్రక్చర్ ఎల్ఎస్ అని రాశాను. వెన్ ఏ సింగిల్ లూయిస్ స్ట్రక్చర్ can't explain all the properties of